సంజయ్ గారు POW సంజయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. సంజయ్ గారు నమస్కారం. సంజయ్ గారు ఇక్కడ మీరు వింటా ఉన్నారు, బెంగాల్లో జరిగిన సంఘటనతో వైద్య వృత్తిలోకి ఎవరన్నా వస్తారా ఒక క్వశ్చన్, బద్లాపూర్లో జరిగిన సంఘటనలో రేపు పొద్దున పాఠశాలకు ఎవరైనా వెళ్తారా ఇంకో క్వశ్చన్, లేకపోతే ఒక నర్సు మీద యూపీలో అనుకుంటా నర్సు మీద ఆటో డ్రైవరు రేప్ చేశాడు, నర్సింగ్ వృత్తిలోకి ఎవరైనా వస్తారా, లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్తున్న ఇద్దరు పిల్లల మీద ఆ సూపర్ మార్కెట్కి వచ్చే ఆడపిల్లల మీద సూపర్ మార్కెట్ ఓనరు కూల్ డ్రింక్స్లో మత్తు మందు కల్పించి వాళ్ళని ఫోటోలు తీసి వీడియోలు తీసి సెక్షువల్ అసాల్ట్ చేస్తున్నాడు, సూపర్ మార్కెట్కి ఎవరైనా వస్తారా, లేకపోతే ఆయా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ధర్నాలు రాస్తారోకోలు చేయటం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా, ఇలాంటివి జరగకుండా నివారించడానికి ఏదైనా ఒక చర్చ. సంజయ్ గారు నాకు గుర్తుండే లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్న దీని మీదే, ఇప్పటికి 20 రోజులైంది, మళ్ళీ ఒక పెద్ద సెన్సేషన్ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ప్రతి రాష్ట్రంలో ఈ 20 రోజుల్లో చాలా రాష్ట్రాల్లో రేపులు జరిగిన పరిస్థితి. మోడీ గారు కూడా దీని గురించి మాట్లాడారు, మహిళల రక్షణ పెరగాలంటున్నారు. కానీ ఒక లోతైన చర్చ పరిష్కారం వైపు అడుగులు పడుతున్నాయా? చాలా మూలాలతోటే మాట్లాడాలండి, విషయాల్ని ఊకదంపుడు ఉపన్యాసాల్లాగా లేదా రాజకీయం చేసుకోవడానికి ప్రతిపక్ష పార్టీలకు ఒక సమస్య దొరికినట్లుగా మాట్లాడుతుంటే సరిపోదు. ఎవరు ఈ 70 ఏళ్లలో ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఈ ఘటనల పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారు అనేది ఇక్కడ ముఖ్యం అనేది నేను భావిస్తాను. ఇటీవల పెరిగింది అనేది వాస్తవం. అనేక రకాల కారణాల వలన పోర్న్ ఎక్స్పోజర్ కావచ్చు, అనేక కారణాల వలన అసలు మన దగ్గర స్థిరీకరించి ఉన్న భావజాలము స్త్రీల పట్ల ఒక చులకన భావం, ఒక విలాస వస్తువుగా, లైంగిక వస్తువుగా, ఆమెని లైంగిక అవసరాలు ప్రేరేపించే ఒక సాధనంగా చూడడం అనేది పురాణ కాలం నుంచి ఉన్నది. దానికి ఇప్పుడున్న వస్తున్న మార్కెట్ సంస్కృతితోనే వల్నరబుల్ గా ఉన్నది. దాని ఫలితంగా దాడులు, అత్యాచారాలు, అబ్యూస్ అన్ని పెరుగుతుంది. ఇది అయితే వాస్తవం. అయితే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు, అత్యాచారం చేస్తే పాపం జరుగుతుంది, పాపం తగులుతుంది ఏం చెప్తున్నాడు. ఒక ప్రైమ్ మినిస్టర్ భారత రాజ్యాంగాన్ని గౌరవించినట్లయితే అత్యాచారం ఒక నేరం, నేరం చేసే హక్కు ఎవ్వడికి లేదు. పాపం కాదు చెప్పాల్సింది. పాపం చేసినోడు సంవత్సరం అంతా పాపాలు చేసి 21 రోజులు దీక్ష చేస్తే పాపాలు పోతాయని మళ్ళీ అక్కడే పరిష్కార మార్గాలు ఉన్నాయండి. గంగలో మునిగి తేలితే వెంకటేశ్వర స్వామి హుండీలో పైసలు వేస్తే కూడా పాపాలు పరిష్కారం అవుతాయి. ఈ దేశ మహిళలుగా పాపం అని మమ్మల్ని ఎవడు పాపం అని రక్షించక్కర్లా, వాడికి పాపం తగులుతుంది కాబట్టి వాడు పాపం అనుకుంటే నేను సేఫ్ అనుకునే స్థితిలో ఈ దేశ మహిళలు లేదు. దేశంలో పోరాడి సాధించుకున్న మహిళల కోసం పోరాడి సాధించుకున్న చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత చట్టబద్ధంగా రాజ్యాధికారంలోకి వచ్చిన అందరిపైన ఉన్నది. కాబట్టి అత్యాచార నేరం, సెక్షువల్ అబ్యూస్ నేరం, లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, లైంగిక అత్యాచారాలు అవన్నీ కూడా ప్రోహిబిట్ చేశారు, అంటే నిషేధించారు, నేరం అని చెప్పారు. కాబట్టి వాటిని అమలు చేయాలి. ప్రతి వాడికి అది నేరం అని చెప్పండి, నేరం పాపంగా చెప్పాల్సింది. ఇది చేస్తూ నేరం ఆమె అంగీకారం లేకుండా ఆమె వంటి మీరు చేసాక నీకు లేదు అని చెప్పండి. మైనర్ అయితే అంగీకారంతో పనే లేదు, సవాలే లేదు. ఆమె అంగీకారం ఉన్నా లేకున్నా ఆమె ముట్టొద్దు అని చెప్పండి. ఏ మగవాడికి ఇది చాయిస్ కాదని చెప్పండి. ఆడవాళ్ళు రాత్రిపూట దొరికారా, పగలు దొరికారా, నిస్సాయంగా ఉన్నారా, అమాయకంగా ఉన్నారా, కక్షతో ఉన్నారా, గొడవలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కాదండి. ఎన్ని ఉన్నా, ఏవైనా, ఎక్కడన్నా ఉండని, ఎప్పుడన్నా ఉండని ఆమె వంటి మీద చేసాక ఎవరికి లేదని భారత పాలక వర్గాలు చెప్పాలి అని మేము అంటున్నాం. బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత ఇంకా ఎజెండాలోకి రాలేదు, ఇప్పటికీ కూడా రాలేదు. వర్క్ ప్లేస్ లో మహిళల భద్రత అనేది, అంటే పని స్థలాల్లో మహిళల భద్రత, లైంగిక వేధింపుల నుండి రక్షణ అనేది చట్టం 2013లో వచ్చింది. ఆ సంవత్సరం నిర్భయ చట్టం కూడా వచ్చింది. సో మన పార్లమెంట్ లో సోనియా అమ్మ, నేను రాజకీయాలు చేయట్లేదు కానీ సోనియా గాంధీ అని ఒక మనిషి, ఒక రాజకీయ నాయకురాలు, యూపీఏ చైర్పర్సన్, తను చాలా అద్భుతంగా మాట్లాడింది. అసలు దీని మీద క్యాంపెయిన్ చేయాలి. ఈ లైంగిక వేధింపులు జరగకుండా ఉండాలంటే, దాడులు జరగకుండా ఉండాలంటే, అత్యాచారాలు రిపీట్ కాకుండా ఉండాలంటే, నిర్భయ ఘటన పునరావృతం కాకుండా ఉండాలి అంటే అసలు క్యాంపెయిన్ చేయాలి.
ఎవ్వరు కూడా ఆ క్యాంపెయిన్ ఏమైనా జరుగుతుందా సంజయ్ గారు? గత 11-12 చెప్తున్నా, క్యాంపెయిన్ కోసం మొదటిసారిగా భారత పార్లమెంట్ లో ఒక చట్టం తీసుకొస్తూ ఆ చట్టాన్ని ప్రజలందరిలోకి స్పృహ కల్పించడానికి అప్పటి వరకు ఉన్న అనేక చట్టాల మీద, ఆ నిర్భయ కొత్తగా వచ్చిన నిర్భయ చట్టం మీద కూడా అందరికీ అవగాహన కల్పించడానికి 1000 కోట్లు కేటాయిస్తే ఆ 1000 కోట్లు 2014 నుంచి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కేటాయించిందా, ఖర్చు పెట్టిందా అది చెప్పమనండి పాలకుల్ని. లేదా ఆ పాలకుల్ని డిఫెండ్ చేస్తున్న వాళ్ళు ఆ 1000 కోట్లు ఎంత ఖర్చు పెట్టింది, వచ్చే సంవత్సరం వినండి, 1000 కోట్లని ఎన్ని కోట్లకి దిగజార్చింది, తగ్గించింది. కాబట్టి నిర్భయ చట్టం క్యాంపెయిన్ చేస్తారా? నిర్భయ చట్టంతో పాటు రేప్ లాస్ ఉన్నాయి, లైంగిక వేధింపుల లాస్ ఉన్నాయి. అదే సంవత్సరం వచ్చిన లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించే చట్టం ఉంది. ఈ చట్టాల మీద అసలు అవగాహన కల్పించారా? ఈ 10 ఏళ్లుగా 2014 నుంచి 24కి వచ్చాం కదా, ఈ 10 ఏళ్లుగా కల్పించిన అవగాహన ఏంటి? అస్సలు లేదు, జీరో. తర్వాత ఇవాళ మేము మహిళా కమిషన్ కి వాళ్ళ మహిళా సంఘాలు అందరం కలిసి వెళ్లి ఈ చట్టాల మీద క్యాంపెయిన్ చేయమని మన స్టేట్ మహిళా కమిషన్ మేము వాళ్ళు కలిసి నేరలు చారని కోరాం. దానికోసం వర్క్ షాపులు పెట్టమన్నాం, రివ్యూ మీటింగ్స్ పెట్టమన్నాం. ఈ రాష్ట్రంలో రివ్యూ మీటింగ్ 2011లో జరిగింది, తర్వాత జరగల. అట్లాగే దేశంలో రివ్యూ మీటింగ్స్ జరగవు. అంతకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, మా పార్టీలతో పని లేదు కానీ వాళ్ళు చేస్తారు. ఆ రివ్యూ మీటింగ్స్ చేసిన వాళ్ళు కేంద్ర స్థాయిలో జరిగినాయి. ఆ కేంద్ర స్థాయిలో జరిగిన మీటింగ్ లో భాగంగా వచ్చినాయి ఈ చట్టాలన్నీ. ఇప్పుడు ఏం చట్టాలు తెచ్చారు? ఒక పోక్సో తెచ్చారు, అది కూడా కంటిన్యూషన్ లో వచ్చింది. ఆ ట్రిపుల్ తలాక్ చట్టం తప్ప బీజేపీ ప్రభుత్వం ఏ చట్టం తెచ్చింది కొత్తగా? సంజయ్ గారు, ఇవాళ మమతా బెనర్జీ రివ్యూ అనేది ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేదు. ఇప్పుడు చెప్పండి. ఈ మమతా బెనర్జీ గారు ఇవాళ ఇంకొక కొత్త పాయింట్ తీసుకొచ్చారు. అంటే ఇది రాజకీయంగా దాడిని ఎదుర్కోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఆమెమంటున్నారంటే రేపుకు పాల్పడ్డ వాళ్ళకి 10 రోజుల్లో ఉరిశిక్ష పడేలాగా నేను బిల్లు తీసుకొస్తాను, దాన్ని గవర్నర్ గారు ఆమోదించాలి, లేదంటే రాజ్భవన్ ముందు ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన తెలియజేస్తారంటారు. అంటే ఇవి పరిష్కారాలు అవుతాయా? ఈ రకంగా న్యాయం జరుగుతుందా? ప్రచారం లేకుండా, యాక్టివిటీ లేకుండా, కేవలం ఒత్తిడి ఎక్కువైతే 10 రోజుల్లో చంపేస్తా, లేదా ఎన్కౌంటర్ చేసేస్తాం, ఇది పరిష్కారం అవుతుందా సంజయ్ గారు? చాలా మంచి ప్రశ్న అండి. ఇదే బెంగాల్లో కోయిన్సిడెంటల్లీ ఒక 25 ఏళ్ల క్రితం ధనంజయ్ చటర్జీ అనే అతన్ని మైనర్ బాలికను రేప్ చేసినందుకు గాను ఉరి తీశారు. బెంగాల్ ప్రభుత్వం ఉరి తీసిన భారత ప్రభుత్వం ప్రకటించింది ఏమనంటే అత్యాచార నేరస్తులకు ఇది హెచ్చరిక కావాలి. ఇదే బెంగాల్లో మైనర్ గర్ల్ ని రేప్ చేసినందుకు 12 ఏళ్ల ట్రయల్ తర్వాత 13వ సంవత్సరం ఉరి శిక్ష పడింది. ఇది అత్యాచార నేరస్తులకు ఒక హెచ్చరిక కావాలి ఈ ఉరితీత. ఇది మరో అత్యాచారం జరగకుండా నివారిస్తుందని భారత ప్రభుత్వం చాలా ఆశాజనకంగా ప్రకటించింది. తెల్లవారే భారతదేశంలో 90 అత్యాచారాలు జరిగింది. అట్లాగే మన దిశ ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది, వరంగల్ యాసిడ్ నేరస్తుల మీద ఎన్కౌంటర్ చేసి చంపినా మళ్ళీ తెల్లారే కరీంనగర్ లో జరిగింది. కాబట్టి ఈ ఉరితీతలో ఎన్కౌంటర్లతో ఆపుతుంది అని అనుకుంటున్న డ్రామా, పాలక వర్గాలు చేసే డ్రామా. ఇవాళ మమతా బెనర్జీ ఆమెపై ఊరేగింపులు తీస్తుంది, ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు ఎవిడెన్స్ నాశనం చేశారు? ఎందుకు ప్రిన్సిపల్ రక్షించారు? ఎందుకు అంత ప్రైమసీ ఉన్న ఆమెకు దమ్ముంటే, ఆమె మనిషి అయితే, ఆమె మహిళ అయితే, ఆడవాళ్ళ అత్యాచారం గురించి ఆమెకు అర్థమైతే ముందు ఆ ప్రిన్సిపల్ అరెస్ట్ చేయమనండి. ప్రైమసీ ఉంది అక్కడ. మా మొదటి రోజే చెప్పాం, సుజిత్ రాయ్ వాడు కాదు, వాడు 4 గంటలకు ఎంటర్ అయ్యాడు, వాడు మీద వేసుకుంటున్నాడు, నేనే ఏదో ఘనకార్యమైనట్టు నేనే చేశా అన్నాడు. తర్వాత నేను కాదు వెళ్ళేసరికి సరిపోయిందని పాలిగ్రాఫ్ టెస్ట్ లో చెప్తున్నాడు. పాలిగ్రాఫ్ టెస్ట్ లో వాడు కాదని తెలియదు. మనం మొదటి రోజు నుంచి మాట్లాడుతున్నాం. సత్యం బాబుని చూసాం, సత్యం బాబు తరహాలో చాలా మందిని పుట్టిస్తారు అనేది కూడా మనం మాట్లాడుతున్నాం. మనం మాట్లాడిన ప్రతి విషయం కూడా ఇవాళ వాస్తవం అక్కడ అర్థమవుతుంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం సిబిఐ ద్వారా ఏమన్నా సరే ఇండిపెండెంట్, సిబిఐ కాసేపు ఇండిపెండెంట్ అనుకుందాం, సిబిఐ ఏం తేల్చలేదు. ఎవడు పోయాడో? ఇంత భారతదేశంలో ఇంత టెక్నాలజీ ఉన్న చోట వాడు పోలేదు. నేను 4ంటికి పోయాను, నేను శవం మీద పడి ఏదో చేశానని చెప్తున్నాడు వాడు. మరి ఎవడు పోయాడు అంత క్రూరంగా? అసలు ఒక వీడియో వచ్చింది కదా, ప్రేమికులని హింసకి మనవాళ్ళుగా
అవన్నీ ఉబ్బిపోయి రక్తాలతోటి అవును. అవన్నీ ఎవరు చేశారండి? ఆమె కామ్ గుర్తుకుందా? ఆమె కామ్ చేసిందా? ఇంత టెక్నాలజీ ఉన్న చోట ఎవడు పోయాడు, ఎవడంత దాష్టికం చేసి ఎవడంత హింస చేశాడో చెప్పలేనప్పుడు దీని ప్రభుత్వం అయితే ఏంటి, మోడీ ప్రభుత్వం అయితే ఏంటి? Okay, okay, right. ఎవ్వరు కూడా వీళ్ళు అత్యాచార నేరస్తులను రక్షించే వాళ్ళేనండి. ఓకే రైట్. కట్టుబాటులో మైనర్ బాలికని మీద రేపు జరిగితే ఊళ్ళల్లో టెంపుల్స్ లో 8 రోజులు సెడేషన్ ఇచ్చి చేస్తే సిగ్గుపడ్డం చేతగాక నేరస్తుల్ని విడుదల చేయమని ఊరేగింపులు తీసిన బాబతు బిల్కిస్ బాను అత్యాచారం రుజువై ఆమెకు ఆ నేరస్తులకు శిక్ష పడితే వాళ్ళని విడుదల చేసి శరణాలు చేశారు. వాళ్ళ శిక్షను తగ్గించి ఇవన్నీ ఏ ఇండికేషన్ ఇస్తున్నాయి? వినేష్ పోగొట్టు గొంతు మీద కాళ్ళు వేసి తొక్కి ఆమె వాళ్ళు మొత్తుకున్నా కూడా అరెస్ట్ చేయలేదు. ఇవన్నీ అత్యాచార నేరస్తులకు ఊతమిచ్చే పాలక వర్గాలే. రైట్ సంజయ్ గారు.